నా పేరు హాజీ అలీ, ఏపీఎస్పీడీసీఎల్ డిస్ట్రిక్ట్ స్టోర్స్ అనంతపురంలో మేము 20 మంది హమాలీగా పనిచేస్తున్నాం. మేము గత 14 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము. గత సంవత్సరము కాంట్రాక్ట్గా మాకు లెస్ చేసి మధ్యలో వచ్చినారు. ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోయినా కానీ మాకు ఒత్తిడి చాలా చేస్తున్నారు. మాకు ఏమైనా కానీ సొసైటీకి మనకి ఇవ్వాలని మేము చాలా తాపత్ర చేస్తున్నాం. అయినా మాకు అధికారులు ఇంతవరకు అధికారులు మాకు స్పందించలేదు. ఇప్పుడు 10 రోజుల వరకు మేము పనిచేసినాము. 10 రోజులు బంద్ చేసి నిరాదీక్ష చేసినా కానీ మాకు ఎవరు స్పందించడం లేదు. ఆయన పైన నుంచి మేము ఒత్తిడి తీసుకొచ్చినాము. మేము విద్యుత్ శాఖ మంత్రి కలిసి వచ్చి మాకు చెప్పినా కానీ మాకు ఇదేం లేదు, ఓపెన్ టెండర్ విధానాన్నే చేస్తా అంటున్నాము. అయినా కానీ ఇప్పుడు కూడా మాకు పని చేయండి అంటున్నారు. పోయిన సంవత్సరం కూడా ఇట్లే చెప్పి నాయకులు అంతా చెప్పి మాకు అధికారులు ఇట్లే చేస్తున్నారు. మళ్ళీ కూడా ఇప్పుడే ఇట్లే చేయాలని మాకు ఇది చేస్తా అన్నారు. 18,000 జీతం ఇచ్చి కటింగ్ అయి 17,000 జీతం ఇస్తుంది. మాకు ఇండ్లు జరగడం చాలా ఇబ్బందికరమైంది. ఇప్పుడు జీవనం సాగడం చాలా కష్టమైపోయింది. మాకు తోడుపరిచి పైన వాళ్ళు అధికారులు మాకు స్పందించి మాకు ఎంత బిరింగ్ అయితే అంత బిరింగి మాకు సొసైటీకి టెండర్ ఇచ్చి మాకు సొసైటీకి పని ఇప్పించాలని మేము కోరుకుంటున్నాను. మా కార్మికులందరూ 20 మంది ఉన్నారు. 20 మంది కుటుంబీకులు అంతా ఇప్పుడు ఇట్లే జరుగుతాయి. కుటుంబీకులంతా రోడ్డు వచ్చి ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే చాలా నష్టపోయినాం మేము. ఇప్పుడు కూలీ కూడా చాలా బయట పోయినా కానీ తాపీ మేస్త్రి చేసినా కానీ యాపైనా కానీ 700-800 రూపాయలు ఉంది. ఇప్పుడు మేము చేసిన పనికి 500 రూపాయలు కూడా పడటం లేదు డబ్బులు. అందుకోసం దానికి మాకు పైన అధికారులు మాకు సహకరించి ఎంత బిరింగ్ చేయాలని ఉంటుంది. లేకుంటే ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇంకా నాయకులు పిలుచుకొచ్చి ఇంకా తీవ్రంగా చేసి ఇంకా ముందరికి సాగుతున్నామని కోరుతున్నాను. ఎస్సీ గారు కూడా కలిసాము. ఎస్సీ గారు కలిసి మాదేం లేదు, ఓపెన్ టెండర్ ఉంది. ఓపెన్ టెండర్కే పని చేసుకొని ఓపెన్ టెండర్కే పిలిపించి వాళ్ళకే ఇచ్చి చేస్తామంటున్నారు. మేమేం చెప్తున్నాము, 13 జిల్లాల్లో ఎక్కడ లేదు, 12 జిల్లాల్లో ఈడే అట్లా ఒక కాంట్రాక్ట్ సంబంధం ఉంది. మీకు చాలా ఒత్తిడి తేవటం లేదు. పక్కన జిల్లాలో ఏ ప్రకారం జరుగుతుందో ఆ ప్రకారమే మాకు ఇవ్వాలని మేము కోరుచున్నాము. అయినా వాళ్ళు స్పందించడం లేదు. ఒకసారి అడగండి, మీరు కూడా చేయండి అన్నాము. కానీ విద్యుత్ మినిస్టర్ కూడా విద్యుత్ శాఖ మంత్రి కూడా మాట్లాడినాము. వాళ్ళతో కూడా ఒత్తిడి కూడా తెప్పించినాము. అయినా కానీ ఓపెన్ టెండర్ ఉంది, వాళ్ళతోనే మేము ఇది చేస్తాము, మాది ఏం లేదు, మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాము అని అంటున్నారు. దీనికి మేము పైనుంచి వాళ్ళ అధికారులు మాకు సహకరించి మా కుటుంబాలని మాకు మేలు చేస్తారని కోరుకుంటున్నాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో స్టోర్ హమాలీలుగా గత 14 సంవత్సరాలుగా సొసైటీ పేరుతో ఈరోజు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. గత సంవత్సరం అధికారులు అట్లాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడితో థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ రావడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ హమాలీలకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు కాంట్రాక్టర్ ఇవ్వడం లేదు. కేవలం అడిగితే తప్ప ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకని గతంలో పాత పద్ధతి విధానాన్ని, టెండర్ విధానాన్ని ఓపెన్ టెండర్ చేసి అట్లాగే నామినేషన్ పద్ధతి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత 12 రోజులుగా ఈరోజు అధికారుల దృష్టికి చెప్పడానికి కోసం ఇక్కడ పనిచేస్తూనే ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంది. కానీ ఎస్సీ గారు అట్లాగే జిల్లా అధికారులు ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ వస్తే మాకు వేతనాలు పోతాయని చెప్పేసి తీవ్రమైన ఆందోళనలో హమాలీలు ఉంటున్నారు. ఎందుకంటే వారి కాంట్రాక్టులు ఎటువంటి పని చేయరు, రిస్క్ అయినటువంటి పని హమాలీలు చేయాలా, కానీ కమిషన్ మాత్రం వాళ్ళు కొట్టేసేటువంటి పద్ధతి ఇస్తుంది. అందుకని ఇది కమిషన్ల ప్రభుత్వం కాకుండా ఉండాలంటే టెండరు కాంట్రాక్టరు హమాలీలకి ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఏదో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని స్టాక్ పాయింట్లను అట్లాగే అన్ని జిల్లాలో కూడా ఈరోజు స్టోర్ హమాలీలకు సొసైటీ పద్ధతులని అక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారు అట్లాగే సీఎండి గారు ఈ క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఇక్కడ మేము ఎస్సీ గారు కడితే మా మీద పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. డైరెక్ట్గా సంబంధిత శాఖ మంత్రిగా మా అనుచరులకు ఇవ్వాలని చెప్పేసి పద్ధతి చెప్తున్నారు. మేము ఒకటే అడగదలుచుకున్నాం, 20 మంది చేసే పని కూడా మీరు పొట్టం కట్టే పరిస్థితి చేస్తే ఇది సరైన పద్ధతి కాదు. 1,00,000 పనులు ఉన్నాయి మీరు పనులు చేసుకోవడానికి బతకడానికి కోసం. అందుకని ఈ హమాలీల మీద నోటు కొట్టద్దండి, వాడు కడుపు కొట్టద్దని చెప్పేసి మేము సిఐటిగా ప్రభుత్వం చెప్తున్నాం. వెంటనే ఆ పని ఏదైతే లోడింగ్ అన్లోడింగ్ పనులు కాంట్రాక్టర్ టెండర్ విధానాన్ని రద్దు చేసి నామినేషన్ పద్ధతి సొసైటీగా ఏర్పడినారు హమాలీలు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటి కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం.